ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనాన్ని చూసుకుందాం. నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రమును లెక్కించుట నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునవునని చెప్పెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అబ్రహాము తన జీవితంలో నిరీక్షణ కలిగి ప్రభువును వెంబడిస్తా ఉన్నాడు. తనకు సంతానం కావాలని ఆశపడతా ఉన్నాడు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు కానీ గర్భఫలాన్ని పొందుకోలేదు. ఒక కుమారుడు నాకుంటే బాగుండు అని ఆశపడతా ఉన్నాడు కానీ కుమారుడు లేడు. అందును బట్టి ఎంతగానో చింతిస్తున్న అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రాలను నీవు లెక్కించగలిగితే లెక్కబెట్టు, నీ సంతానాన్ని అలాగు నేను విస్తరింపజేస్తాను, అలాగున నీ సంతానం ఉంటుంది అని దేవుడు అబ్రహాముతో అన్నాడు. అంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా నేను దీవిస్తాను, నీ ఊహకు మించిన ఆశీర్వాదాన్ని నీవు చూస్తావు అని అబ్రహాముతో దేవుడు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు ఏ నిరాశలో ఉన్నావో, ఎందుకోసము కృంగిపోయినావో, సంతానం లేదేమో, లేదా మంచి ఆరోగ్యం లేకుండా బాధపడుతున్నావేమో, లేదంటే ఐశ్వర్యం లేదేమో, సమృద్ధి లేదేమో, దేవుడు నీకు అత్యధికమైన ఆశీర్వాదం అనుగ్రహించునుగాక. నీవు లెక్కబెట్టలేనంత సమృద్ధితో దేవుడు నిన్ను దీవించునుగాక. నీ తరతరములను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. నీవు కృంగిపోవాల్సిన పని లేదు, నిరుత్సాహపడాల్సిన పని లేదు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే నీవు పొందుకుంటావు కానీ తక్కువ దేవుడు ఇవ్వడు. నీవు ఆకాశం వైపు చూడు, ప్రభు వైపు చూడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆకాశము ఆయన సింహాసనంగా ఉంది, భూమి ఆయన పాదపీఠంగా ఉన్నది. ఈ సర్వలోకమును, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నిన్ను ఆశీర్వదించలేడా? నిన్ను దీవించలేడా? నీకున్న కష్టాల్లో నుంచి, శ్రమల్లో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాలేడా? నీ ద్వారా అనేక గొప్ప కార్యములు ప్రభు చేయలేడా? నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. యేసు ప్రభు వారు అన్నారు కదండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని. నీవు నమ్ము, విశ్వసించు, దేవుడిచ్చిన ఆ వాగ్దానాల వైపు చూడు, నీవు ఆ వాగ్దానాలను స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, సమృద్ధిగా దీవించే దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి, ఆర్థికంగా దీవించండి, ఐశ్వర్యంలోనూ దీవించండి. అయా, మరి ఎవరైనా గర్భఫలం లేకుండా బాధపడితే వారికి గర్భఫలమును అనుగ్రహించండి. అనారోగ్యంతో ఇబ్బందులతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలకు కూడా నాకు ఫోన్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.